వెల్కమ్ టు ఎమిలీ అకాడమీ హైదరాబాద్. దిస్ ఈజ్ డాక్టర్ మోజెస్. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ జాబ్కి సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్ డేట్స్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇవ్వడం జరిగింది. మరి డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ సంబంధించిన జనరల్ స్టడీస్ మార్చి 26 ఆఫ్టర్నూన్ సెషన్ 2:30 to 5 PM వరకు జరగనుంది. మరి ఉద్యోగాన్ని డిసైడ్ చేసేటువంటి ఎడ్యుకేషన్ పేపర్ మార్చి 27 మరి 2025 మార్నింగ్ సెషన్ 9:30 to 12 వరకు పేపర్ 2 ఎడ్యుకేషన్ 150 మార్క్స్. మరి 27 అదే రోజు కొన్ని గంటల గ్యాప్ తర్వాత మరి 2:30 నుంచి 5 వరకు పేపర్ 3 150 మార్క్స్ ఎగ్జామ్ జరగనుంది. డియర్ స్టూడెంట్స్, ఇప్పటి నుంచి కొన్ని రోజులు మినహాయించి దాదాపుగా 100 days టైం ఉంది డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి. 38 జాబ్స్ ఉన్నాయి. 1:100 కాంపిటీషన్. దాదాపుగా 450 మార్క్స్ ఆధారంగా సెలెక్షన్ లిస్ట్ జరగనుంది. మరి 100 రోజులు మీరు యూటిలైజ్ చేసుకుంటే మేలోగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ పూర్తయి జూన్ నెల నుంచి మీ డివిజన్లో ఎక్కడైతే ఎంపిక కాబడతారో ఆ డివిజన్కు ఎడ్యుకేషన్ సెక్టార్కి సంబంధించి ఒక కింగ్గా, క్వీన్గా, ఒక బాస్గా మీరు ఉండడానికి అవకాశం ఉంది. ఈ 100 రోజులు కష్టపడి డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ జాబ్ సాధిస్తే వితిన్ 5 years మీరు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ జాబ్ సాధించవచ్చు. ఒక 10 yearsలోగా రీజనల్ జాయింట్ డైరెక్టర్ కావచ్చు. మరి మీ యొక్క సర్వీస్ని బట్టి రిటైర్డ్ అయ్యేలోగా విద్యాశాఖలో అత్యున్నతమైనటువంటి మరి జాయింట్ డైరెక్టర్ లేక డైరెక్టర్ స్థాయికి కూడా మీరు ఎదగడానికి అవకాశం ఉంది ఈ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ జాబ్కి సంబంధించి. దాదాపుగా 15 years తర్వాత నోటిఫికేషన్ వచ్చింది. మరొక 15 years వరకు ఈ నోటిఫికేషన్ రాకపోవచ్చు. డిఎస్సి ప్రతి సంవత్సరం వస్తుంది. గ్రూప్స్ ఎగ్జామ్స్ ప్రతి సంవత్సరం వస్తాయి. ఈవెన్ సివిల్స్ కూడా ప్రతి సంవత్సరం రిక్రూట్మెంట్ జరుగుతుంది. కానీ ఎన్నో సంవత్సరాలకు ఒకసారి వచ్చిన ఈ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ జాబ్కి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ పూర్తయింది. ఇక మెయిన్ సెలెక్షన్ మరి లిస్టు మెయిన్స్ ఆధారంగా తీస్తారు కాబట్టి ఈ 100 రోజులు మీరు యూటిలైజ్ చేసుకోండి. ఎమిలీ అకాడమీ యాప్ మరి ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులో పేపర్ 2, పేపర్ 3 ఎడ్యుకేషన్కి సంబంధించి టాపిక్ వైజ్ డిజిటల్ వీడియో క్లాసెస్ ఉన్నాయి. టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉంది. మరి గ్రాండ్ టెస్ట్లు కూడా ఉన్నాయి. దాదాపుగా ఒక 3000 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ ప్రతి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అనాలిసిస్ చేస్తూ ఈ 100 రోజులు మీరు ప్రిపేర్ అయితే ఈ రోజు నుంచి మీ ప్రిపరేషన్ మొదలుపెట్టిన డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ జాబ్ మీరు సాధించవచ్చు. ఒకసారి జాగ్రత్తగా అనాలిసిస్ చేస్తే దాదాపుగా ఈ 4000 మంది మెయిన్స్కు క్వాలిఫై అయ్యారు. ఈ 4000 మంది నుంచి 38 మెంబర్స్ను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంపిక చేస్తుంది. 100 days టైం ఉంది. ఒకవేళ మీరు ప్రతిరోజు 10 hours కష్టపడి ఇష్టపడి చదవగలిగితే దాదాపుగా 1000 hours 1000 గంటలు మీరు మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి ప్రిపేర్ కావచ్చు. ఇది నిమిషాలలో లెక్క వేసుకుంటే 60,000 నిమిషాలు మీ చేతుల్లో ఉన్నాయి. చూడండి, ఒక 6000 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ను 10 times చదివితే దాదాపుగా 60,000 నిమిషాల సమయం ఉంది. కనుక ప్రతి నిమిషం విలువైనది ఈ రోజు నుంచి. సో ఈ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ జాబ్కి సంబంధించి జనరల్ స్టడీస్ అందరికీ పరిచయం ఉంటుంది. కానీ పరిచయం లేని ఒక కొత్త సబ్జెక్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్. ఇందులో 2 papers ఉన్నాయి. పేపర్ 2లో ప్రధానంగా మీరు ఫోకస్ చేయాల్సినటువంటి అంశాలు ఏంటంటే ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో 3 ముఖ్యమైన సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒకటి ఫిలాసాఫికల్ ఫౌండేషన్స్, 2 సోషలాజికల్ ఫౌండేషన్స్, 3వది సైకలాజికల్ ఫౌండేషన్స్.
ఫిలాసఫికల్ ఫౌండేషన్స్లో స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ, ఐడియలిజం, న్యాచురలిజం, ప్రాగ్మాటిజం, రియలిజం, ఎగ్జిస్టెన్షియలిజం. తర్వాత ఇండియన్ ఫిలాసఫర్స్ మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, స్వామి వివేకానంద, అరవింద్ ఘోష్, జిడ్డు కృష్ణమూర్తి. వీరు విద్యకు సంబంధించి విద్య అంటే ఏమిటి, విద్యకు సంబంధించిన మెటాఫిజిక్స్, ఎపిస్టమాలజీ, ఆక్సియాలజీ, ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, కరికులం, మెథడ్స్ ఆఫ్ టీచింగ్, ద రోల్ ఆఫ్ టీచర్ అండ్ డిసిప్లిన్, ఈ అంశాల గురించి మీరు ఫోకస్ చేయాలి. కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫిలాసాఫికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి. అదేవిధంగా విద్యా సమాజ శాస్త్రం, సోషలాజికల్ ఫౌండేషన్స్. మీకు తెలుసు జాన్ డూయి ఒక మాట అంటాడు, స్కూల్ ఈజ్ మీనియేచర్ ఆఫ్ ద సొసైటీ. మహాత్మా గాంధీ అంటారు, స్కూల్ ఈజ్ మీనియేచర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. పాఠశాల చిన్న మోతాదు భారతీయ సమాజం అంటాడు. కనుక పాఠశాల యొక్క ఫంక్షన్స్లో ముఖ్యమైన ఫంక్షన్ ఏంటంటే సోషలైజేషన్, సాంఘికీకరణం. సో సాంఘికీకరణంలో విద్య పాత్ర ఏంటి, విద్య సంస్కృతి, విద్య ఆధునికీకరణం, విద్య మరి సాంఘిక స్థరీకరణ, సోషల్ స్ట్రాటిఫికేషన్ ప్రభావం విద్య పైన ఎలా ఉంటుంది, మొదలైన అంశాలు ఈ సోషలాజికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో మీరు నేర్చుకోవాలి. చాలా ఇంపార్టెంట్, ఒక కొత్త సబ్జెక్టు, చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు సైకాలజీ. సైకాలజీ వేరే, ఎడ్యుకేషనల్ సైకాలజీ వేరే. ఇన్ జనరల్ సైకాలజీ డీల్స్ విత్ హ్యూమన్ బిహేవియర్ అండ్ మెంటల్ ప్రాసెసెస్, బట్ ఎడ్యుకేషనల్ సైకాలజీ ఈజ్ అ బ్రాంచ్ ఆఫ్ సైకాలజీ విచ్ ఎక్స్ప్లెయిన్స్ టీచింగ్ అండ్ లెర్నింగ్. బోధనకు అభ్యసనంకు సంబంధించింది ఎడ్యుకేషనల్ సైకాలజీ. కనుక మనం చదవాల్సింది మరి ఎడ్యుకేషనల్ సైకాలజీ కానీ ప్యూర్ సైకాలజీ కాదు. ఇందులో ప్రధానంగా మీరు అధ్యయనం చేయాల్సిన అంశాలు ఏంటంటే డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్, లెర్నింగ్, పర్సనాలిటీ, ఇండివిజువల్ డిఫరెన్సెస్, ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్, వీటితో పాటు ఎడ్యుకేషనల్ స్టాటిస్టిక్స్. సో ఈ 300 బిట్స్లో ప్రతి 3వ బిట్ ఈ 3 ఏరియాస్ నుంచి ఉండే అవకాశం ఉంది. మళ్ళీ చెప్తున్నా, సో ఎవరీ 3rd బిట్ విల్ బి రిలేటెడ్ టు ఫిలాసాఫికల్ ఫౌండేషన్స్, సోషలాజికల్ ఫౌండేషన్స్ అండ్ సైకలాజికల్ ఫౌండేషన్స్. సో ఈ యొక్క సైకలాజికల్ ఫౌండేషన్స్లో మీరు చదవాల్సిన అంశం ఏంటంటే మానవ జీవితం ఒక స్పెర్మ్ ఓవమ్ యూనిట్తో జైగోట్గా ఫామ్ అవుతుంది. సో ఈ జైగోట్ అనేది ప్రీనాటల్ కండిషన్స్లో జననపూర్వక దశలో ఒక 2 వారాలు ఉంటుంది. 2 వారాల నుంచి 2 నెలల మధ్య కాలంలో ఎంబ్రియో స్టేజ్ ఉంటుంది. ఆ తర్వాత ఫీటస్, మరి నవజాత శిశువుగా ఈ లోకానికి ఉద్వేగం, ఏడుపు అనేటువంటి ఒక ఉద్వేగంతో శిశువు ఈ లోకానికి వస్తాడు. ఆ తర్వాత మానవ జీవితంలో ఒక 10 స్టేజెస్ ఉంటాయి. ఇన్ఫాన్సీ, బేబీహుడ్, ఎర్లీ చైల్డ్హుడ్, లేట్ చైల్డ్హుడ్, ప్యూబర్టీ, ఎర్లీ అడోలసెన్స్, లేట్ అడోలసెన్స్, మీరు ఉండేటువంటి అడల్ట్హుడ్ స్టేజ్, మిడిల్ ఏజ్ అండ్ ఓల్డ్ ఏజ్. సో చైల్డ్ డెవలప్మెంట్ పుట్టినప్పటి నుంచి మరి శిశువు పెరిగే కొద్దీ అనువంశికత ప్రభావం వల్ల, పరిసరాల ప్రభావం వల్ల శిశువు మానసిక అంశాలలో, ఉద్వేగ అంశాలలో, నైతిక అంశాలలో, శారీరక అంశాలలో, భాషాపరమైన అంశాలలో వచ్చే మార్పులు డెవలప్మెంట్. సో సిస్టమాటిక్ చేంజెస్, qualitative changes that occur in the individual due to hereditary and environmental forces is nothing but development. So child development లో మీరు చదవాల్సినటువంటి మేజర్ ఏరియాస్, స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్, డైమెన్షన్స్ ఆఫ్ డెవలప్మెంట్. సో ఈ డైమెన్షన్స్ ఆఫ్ డెవలప్మెంట్లో కూడా మీరు ఫోకస్ చేయాల్సిన అంశాలు కాగ్నేటివ్ డెవలప్మెంట్, మోరల్ డెవలప్మెంట్, లాంగ్వేజ్ డెవలప్మెంట్, ఎమోషనల్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్. ఈ వీటికి సంబంధించినటువంటి జీన్ పియాజే సిద్ధాంతం, లారెన్స్ కోల్బర్గ్ సిద్ధాంతం, చామ్స్కీ సిద్ధాంతం, అదేవిధంగా సిగ్మండ్ ఫ్రాయిడ్ పేర్కొన్న సైకో అనాలిసిస్, ఆయన శిష్యుడు ఎరిక్ ఎరిక్సన్ చెప్పినటువంటి సైకో సోషల్ డెవలప్మెంట్ థియరీ కూడా మీరు చదవాలి. ఇది చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించి. ఆ తర్వాత ఇండివిజువల్ డిఫరెన్సెస్, వైయక్తిక భేదాలు. సో మనిషికి మధ్య ఉండే తేడాలే వైయక్తిక భేదాలు. మన చేతికి సంబంధించిన ఈ 5 ఫింగర్స్ సమానంగా లేవు. వాటి ఎత్తులో కానీ వాటి యొక్క విడుతులో కానీ తేడాలు ఉన్నాయి. అదేవిధంగా మనం పాఠాలు చెప్పేటప్పుడు తరగతిలో ఉండే 30 మంది విద్యార్థులను కూడా వారి యొక్క ప్రజ్ఞకు సంబంధించి, వివేచనానికి సంబంధించి, స్మృతికి సంబంధించి, సృజనాత్మకతకు సంబంధించి, ఆలోచనకు సంబంధించి, ఉద్వేగాలకు సంబంధించి, వారి LSRW స్కిల్స్కి సంబంధించి, వారికి వచ్చే మార్కులకు సంబంధించి, ప్రవర్తన మార్పులకు సంబంధించి చాలా తేడాలు ఉంటాయి. వీటిని మనం వైయక్తిక భేదాలు అంటాం. వీటికి సంబంధించి ప్రామాణికంగా
అధ్యయనం చేసిన వ్యక్తులలో ముఖ్యులు సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. ఆయన రాసినటువంటి గ్రంథమే అండ్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. సో కాబోయేటువంటి ఒక విద్యాధికారిగా ఇండివిజువల్ డిఫరెన్సెస్, వైయక్తిక భేదాలు ఏ అంశాలలో కనపడతాయి, వీటిపైన కొన్ని బిట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇండివిజువల్ డిఫరెన్సెస్. సో విద్యార్థుల యొక్క ఇంటెలిజెన్స్కి సంబంధించి ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి. సో ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి? తెలివితేటలు మామూలు భాషలో, మరి టెక్నికల్గా చెప్పుకోవాలంటే తెలుగులో ప్రజ్ఞ. సో మీనింగ్ ఆఫ్ ఇంటెలిజెన్స్, టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్, థారండైక్ ప్రకారం అబ్స్ట్రాక్ట్, కాంక్రీట్ అండ్ సోషల్ ఇంటెలిజెన్స్. ఒక కొత్త సిద్ధాంతం వచ్చింది, హోవార్డ్ గార్డ్నర్ చెప్పినటువంటి సిద్ధాంతం, ద ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్, ద మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ. మరి గార్డ్నర్ ప్రకారం ప్రజ్ఞ 8 రకాలు. ఐక్యూ అంటే ఏమిటి? ఇంటెలిజెంట్ కోషెంట్, దాని ఫార్ములా, దీన్ని మొట్టమొదట ఎవరు కనిపెట్టారు, ఎవరు ఉపయోగించారు, మరి ఇంటెలిజెన్స్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అంటే ఏమిటి, ప్రజ్ఞకు సంబంధించినటువంటి వెర్బల్ టెస్టులు, నాన్ వెర్బల్ టెస్టులు, ఇండివిజువల్ టెస్టులు, గ్రూప్ టెస్టులు, పర్ఫార్మెన్స్ టెస్టులు అండ్ పేపర్ పెన్సిల్ టెస్ట్, స్పీడ్ టెస్ట్ అండ్ పవర్ టెస్ట్. ఇది ఇంటెలిజెన్స్కు సంబంధించి మీరు నేర్చుకోవాలి. అదేవిధంగా క్రియేటివిటీ, ఇంటెలిజెన్స్తో పోల్చుకుంటే క్రియేటివిటీ కొంత విస్తృతమైంది. ఎందుకంటే ఇంటెలిజెన్స్ కన్వర్జెంట్ థింకింగ్కి సంబంధించింది, అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్, డైవర్జెంట్ థింకింగ్కి సంబంధించింది క్రియేటివిటీ. వీటితో పాటు మీరు నేర్చుకోవాల్సిన అంశాలు యాటిట్యూడ్, వైఖరులు అంటే ఏమిటి, వైఖరులను కొలిచేటువంటి పరీక్షలు. అదేవిధంగా ఇంట్రెస్ట్, అభిరుచులు అంటే ఏమిటి, చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తి యొక్క మరి నిర్దిష్ట సామర్థ్యాన్ని, స్పెసిఫిక్ ఎబిలిటీని తెలియజేసేటువంటి యాప్టిట్యూడ్లో ఉండేటువంటి రకాలు, యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి పరీక్షలు, ఇవన్నీ కూడా ఇండివిజువల్ డిఫరెన్సెస్లో మీరు తెలుసుకోవాలి. ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్ ఏరియా పర్సనాలిటీ. హ్యూమన్ పర్సనాలిటీ చాలా యూనిక్గా ఉంటుంది. పర్సనాలిటీ విషయంలో ఏ ఇద్దరు కూడా ఒకే విధంగా ఉండరు. అంత ఇంతో కొంత దగ్గర సంబంధం సమరూప కవలలు, ఐడెంటికల్ ట్విన్స్లో మాత్రమే పర్సనాలిటీ విషయంలో కొంత దగ్గర సంబంధం ఉంటుంది. కానీ మిగతా వారి విషయంలో, ఈ లక్షణాల విషయంలో చాలా తేడాలు మనం గమనించవచ్చు. మన కుటుంబంలో కానీ, మన పాఠశాల తరగతి గదుల్లో ఇండివిజువల్ డిఫరెన్సెస్ పర్సనాలిటీకి సంబంధించి కనపడుతుంటాయి. సో ఈ పర్సనాలిటీస్లో కాన్సెప్ట్ ఆఫ్ పర్సనాలిటీ, పర్సనాలిటీ అంటే ఏమిటి, నేచర్ ఆఫ్ పర్సనాలిటీ, చాలా ఇంపార్టెంట్. థీరీస్ ఆఫ్ పర్సనాలిటీ, ఈ థీరీస్ బేస్డ్ ఆన్ బాడీని బేస్ చేసుకొని, శరీరాన్ని బేస్ చేసుకొని ఉండేటువంటి టైప్ థీరీస్. సో ఈ టైప్ థీరీస్లో హిపోక్రట్ సిద్ధాంతం, క్రెష్మర్ సిద్ధాంతం, షెల్డన్ సిద్ధాంతం, స్ప్రాంగర్ సిద్ధాంతం, కార్ల్ యాంగ్ సిద్ధాంతం, అదేవిధంగా ట్రైట్ థీరీస్ అంటే ఏమిటి ఒకసారి ఆలోచించంటే రిపీటెడ్ బిహేవియర్, రిపీటెడ్ రెస్పాన్స్, అనేక సందర్భాలలో పదే కనపడేటువంటి లక్షణమే ట్రైట్. సో ఈ ట్రైట్ థీరీస్కి సంబంధించి ఆర్బి క్యాటిల్ సిద్ధాంతం, ఆల్పోర్ట్ సిద్ధాంతం నేర్చుకోవాలి. మరి బాడీకి మైండ్కు సమప్రాధాన్యత ఇచ్చిన సిద్ధాంతాలు గ్లోబల్ స్ట్రక్చర్ థీరీస్, సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పినటువంటి సైకో అనాలిసిస్ థియరీ, మనోవిశ్లేషణ సిద్ధాంతం. దీంట్లో స్ట్రక్చర్ ఆఫ్ పర్సనాలిటీ, ఇడ్, ఈగో, సూపర్ ఈగో, డైనమిక్స్ ఆఫ్ పర్సనాలిటీ, కాన్షియస్, సబ్కాన్షియస్, అన్కాన్షియస్ అండ్ సైకోసెక్సువల్ డెవలప్మెంటల్ స్టేజెస్, ఓరల్, యానల్, ప్యాలిక్, లేటెన్సీ అండ్ జనరల్ స్టేజ్. ఇవన్నీ కూడా థీరీస్ ఆఫ్ పర్సనాలిటీలో నేర్చుకోవాలి. ఆ తర్వాత అసెస్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ. ప్రతి వ్యక్తికి కూడా మరి తన గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో, ఏం అసెస్ చేస్తున్నారో తెలుసుకోవాలని ఉంటుంది. మరి సైకాలజీలో సూడో సైంటిఫికల్ టెక్నిక్స్ కాకుండా సైంటిఫిక్ టెక్నిక్స్ కొన్ని ఉన్నాయి హ్యూమన్ పర్సనాలిటీస్ను అసెస్ చేయడం కోసం. వాటిని మనం 2 రకాలుగా వర్గీకరించవచ్చు. ప్రొజెక్టివ్ టెక్నిక్స్, ప్రక్షేపక పరీక్షలు, నాన్ ప్రొజెక్టివ్ టెక్నిక్స్. ఈ ప్రొజెక్టివ్ టెక్నిక్స్లో రోషాక్ ఇంక్ బ్లాక్ టెస్ట్, థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్, చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్, వర్డ్ అసోసియేషన్ టెస్ట్, సెంటెన్స్ కంప్లీషన్ టెస్ట్, తర్వాత సైకోడ్రామా. ఇవి మీరు నేర్చుకోవాలి. అదేవిధంగా నాన్ ప్రొజెక్టివ్ టెక్నిక్స్లో ఇంటర్వ్యూ, క్వెషనైర్, పర్సనాలిటీ ఇన్వెంటరీ, రేటింగ్ స్కేల్, చెక్ లిస్ట్, సోషియోమెట్రీ, ఇట్లాంటి పర్సనాలిటీ అసెస్మెంట్ టూల్స్ పైన కొన్ని బిట్స్ మనం డిప్యూటీఓ మెయిన్స్ ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్ ఏరియా లెర్నింగ్. లైఫ్ లాంగ్ మనం నేర్చుకోవాలి. లెర్నింగ్ ఎలా జరుగుతుంది? జనరల్గా ఫిలాసఫికల్గా మనం తీసుకుంటే
లెర్నింగ్ అనేది ఫార్మల్, నాన్ ఫార్మల్, ఇన్ఫార్మల్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా జరుగుతుంది. మనం నేర్చుకోవడం అనేది పాఠశాలకు వెళ్ళి నేర్చుకోవచ్చు, దూర విద్య ద్వారా నేర్చుకోవచ్చు, సామాజిక అనుభవాల ద్వారా నేర్చుకోవచ్చు. సో ఈ లెర్నింగ్కి సంబంధించి ఎక్కువగా థీరీస్ పైన ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ థీరీస్లో మొదటిది బిహేవియరిస్టిక్, ప్రవర్తనవాద సిద్ధాంతాలు. రెండవది గెస్టాల్ట్ థీరీస్ ఆఫ్ లెర్నింగ్. మూడవది కన్స్ట్రక్టివిజం, కొత్తగా వచ్చినటువంటి సిద్ధాంతాలు. మొదటిది బిహేవియరిస్టిక్ వ్యూస్ ప్రకారం వ్యక్తి ప్రవర్తనను ఈ పరిసరాలలోని ఉద్దీపనల ద్వారా మనం మార్చవచ్చు. తారండేక్ చెప్పిన ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ కావచ్చు, పావ్లో చెప్పిన క్లాసికల్ కండిషనింగ్ కావచ్చు, స్కిన్నర్ చెప్పిన ఆపరెంట్ కండిషనింగ్ థియరీస్ కావచ్చు. ఇవన్నీ కూడా యానిమల్స్ పైన ఎక్స్పెరిమెంట్ చేస్తూ మరి వ్యక్తి ప్రవర్తన మార్చడంలో పరిసరాల ప్రాధాన్యత ఉంది అని చెప్పేటువంటి సిద్ధాంతాలే ప్రవర్తనవాద సిద్ధాంతాలు. ఆ తర్వాత గెస్టాల్ట్ థియరీస్, దీనికి అపోజిట్. లెర్నింగ్ అకర్స్ త్రూ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అకార్డింగ్ టు బిహేవియరిజం, బట్ లెర్నింగ్ ఈజ్ సంథింగ్ ఇంటర్నల్, ఇట్ డిపెండ్స్ అపాన్ పర్సెప్షన్ అంటుంది గెస్టాల్ట్ సైకాలజీ. సో గెస్టాల్ట్ అంటే ఏమిటి? డిఎస్సి మాదిరి గెస్టాల్ట్ ఏ భాషకు సంబంధించింది? జర్మన్ భాషకు సంబంధించింది. ఇటువంటి బిట్స్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ స్థాయిలో అడగరు. సో గెస్టాల్ట్ సైకాలజీ అంటే ఏమిటి? గెస్టాల్ట్ సైకాలజీకి బిహేవియరిజంకి మధ్య ఉన్నటువంటి తేడాలు ఏంటి? గెస్టాల్ట్ సైకాలజీ ప్రకారం ఎటువంటి బోధనా పద్ధతులు మనం తరగతి గదిలో వాడవచ్చు, ఇటువంటివి అడగడానికి అవకాశం ఉంది డిప్యూటీ స్థాయిలో. సో ఈ గెస్టాల్ట్ థియరీకి సంబంధించి వర్దిమిర్, కోఫ్కా, కోహెలర్, కర్ట్ లెవిన్ మొదలైన శాస్త్రవేత్తలు ఉన్నారు. వారిలో కోహెలర్ ప్రతిపాదించినటువంటి ఇన్సైట్ లెర్నింగ్, ఎబిలిటీ టు సీ రిలేషన్స్, అది ఇన్సైట్ అంటే అర్థం. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం మనం నేర్చుకోవాలి. ఆ తర్వాత కన్స్ట్రక్టివిజం, ఇందులో రెండు ముఖ్యమైన సిద్ధాంతాలు మీరు నేర్చుకోవాలి. ఒకటి జీన్ పియాజే చెప్పినటువంటి కాగ్నిటివ్ కన్స్ట్రక్టివిజం, తర్వాత వైగాట్స్కి చెప్పినటువంటి సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజం. వైగాట్స్కి ప్రకారం సొసైటీ, కల్చర్, లాంగ్వేజ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. పియాజే ప్రకారం కొన్ని స్పెసిఫిక్ స్టేజెస్ ఉంటాయి కాగ్నిటివ్ డెవలప్మెంట్లో. మెచ్యూరిటీ తర్వాత అతని యొక్క అడాప్టేషన్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ ప్రభావితం చేస్తుందంటాడు ఈ యొక్క జీన్ పియాజే. ఇవి ముఖ్యమైన సిద్ధాంతాలు. వీటితో పాటు ఫ్యాక్టర్స్ ఆఫ్ లెర్నింగ్, ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ కూడా మీరు నేర్చుకోవాలి. తర్వాత చాలా ఇంపార్టెంట్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్. ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ 2 పేపర్స్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే అర్థం ఏమిటి? సో విచ్ ఈజ్ నాట్ ఎక్స్క్లూజివ్ ఎడ్యుకేషన్. విద్యార్థులను వేరుపరచకుండా, విద్యార్థి యొక్క లోపాన్ని బట్టి, విద్యార్థి యొక్క వైకల్యాన్ని బట్టి వేరు చేయకుండా, ప్రతి విద్యార్థి కూడా ప్రత్యేక అవసరాలు గల పిల్లవాడుగా భావించి ఒకే తరగతిలో కలిపి బోధించడమే ఈ యొక్క సహిత విద్య లేక ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్. సో ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే ఏమిటి? ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ అంటే ఏమిటి? స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే ఏమిటి? మనం ఈ పేపర్ 2 ఎడ్యుకేషన్కి సంబంధించి మనం నేర్చుకోవాలి. ఆ తర్వాత ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్లో భాగంగా మెంటల్లీ రిటార్డెడ్ అంటే ఎవరు, మెంటల్లీ రిటార్డెడ్లో ఉన్నటువంటి టైప్స్ బేస్డ్ ఆన్ ఐక్యూ, మైల్డ్, మోడరేట్, సివియర్ అండ్ ప్రొఫౌండ్. ఎడ్యుకేషన్ బేస్ చేసుకొని ఉండేటువంటి టైప్స్ ఈఎంఆర్, టీఎంఆర్ అండ్ కస్టోడియల్. అదేవిధంగా మెడికల్ టెర్మినాలజీ రిలేటెడ్గా ఉండేటువంటి మెంటల్లీ రిటార్డెడ్, డౌన్ సిండ్రోమ్, ఫినైల్ కిటోనూరియా, క్రేనియల్ అనామలీస్, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. అంత ఇంతో 2 పేపర్స్లో ఎక్స్పెక్ట్ చేసేటువంటి బిట్ లెర్నింగ్ డిజబిలిటీ. ఈ లెర్నింగ్ డిజబిలిటీ పైన తప్పనిసరిగా ఒక బిట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డిస్పేసియా అంటే ఏమిటి, అఫేసియా అంటే ఏమిటి, డిస్లెక్సియా, అలెక్సియా, డిస్గ్రాఫియా, అగ్రాఫియా, డిస్ప్రాక్సియా, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్, ఇవన్నీ కూడా అభ్యసన వైకల్యతకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు. ఆ తర్వాత విజువల్ ఇంపైర్మెంట్ అంటే ఏమిటి, హియరింగ్ ఇంపైర్మెంట్ అంటే ఏమిటి, గిఫ్టెడ్ అంటే ఎవరు, స్లో లెర్నర్ అంటే ఎవరు, ఇవన్నీ కూడా ఈ యొక్క ఏరియాస్లో మీరు నేర్చుకోవాలి. ఆ తర్వాత ఒక ముఖ్యమైనటువంటి అంశం ఎడ్యుకేషనల్ స్టాటిస్టిక్స్. కాబోయే విద్యాధికారిగా అప్పుడప్పుడు మీరు విద్యా సమస్యలపైన పరిశోధనలు నిర్వహించాలి. సో ఇందులో మీరు చదవాల్సిన ముఖ్యమైన అంశాలు మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. ఈ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో ప్రధానంగా మీన్, మీడియన్, మోడ్, వీటికి సంబంధించి గ్రూప్ డేటా, అన్గ్రూప్ డేటాకి సంబంధించిన ఫార్ములాస్ మీరు నేర్చుకోవాలి. వీలైతే
కొన్ని సందర్భాలలో గ్రూప్ డేటా పైన కూడా ప్రశ్నలు అడగవచ్చు. అదేవిధంగా మెజర్స్ ఆఫ్ వేరియబిలిటీ చాలా ఇంపార్టెంట్. ఈ మెజర్స్ ఆఫ్ వేరియబిలిటీకి సంబంధించి మీరు నేర్చుకోవాల్సిన అంశాలు రేంజ్, క్వార్టల్ డీవియేషన్, మీన్ డీవియేషన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్. సో ఈ యొక్క కొలతలకు సంబంధించి మనం నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్, దాని యొక్క డీవియేషన్స్, స్క్యూనెస్ మరియు కర్టోసిస్ కూడా తెలుసుకోవాలి. వీటికి సంబంధించిన ఫార్ములాస్ కూడా తెలుసుకోవాలి. అదేవిధంగా రీసెర్చ్ చేసేటప్పుడు రెండు న్యూమరికల్ డేటా మధ్యలో కానీ రెండు వేరియబుల్స్ మధ్యలో కానీ సహసంబంధం ఎలా తెలుసుకోవాలి, కోరిలేషన్. సో ఈ కోరిలేషన్కి సంబంధించి స్పియర్మెన్ ర్యాంక్ కోరిలేషన్, అదేవిధంగా పియర్సన్కి సంబంధించిన కోరిలేషన్ ఫార్ములాస్ మీరు నేర్చుకోవాలి. ఇవి స్టాటిస్టిక్స్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు. వీటితో పాటు మీరు గ్రాఫ్స్ కూడా నేర్చుకోవాలి. ఆ తర్వాత పేపర్ 2లో కనపడేటువంటి ఒక అంశం ఏంటంటే ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్. ట్రెండ్ అంటే ఏమిటి? ట్రెండ్ అంటే ప్రజెంట్ ప్యాటర్న్, ప్రజెంట్ డెవలప్మెంట్, ప్రజెంట్ డైరెక్షన్. అంటే విద్య ప్రస్తుతం ఏ డైరెక్షన్లో వెళ్తుంది. మరి రాజ్యాంగంలో విద్యకు సంబంధించి ఉండేటువంటి ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్ ఏంటి? ఆర్టికల్ 15, ఆర్టికల్ 17, ఆర్టికల్ 21, ఆర్టికల్ 23, ఆర్టికల్ 24, ఆర్టికల్ 30, ఆర్టికల్ 32, ఆర్టికల్ 41, ఆర్టికల్ 45, ఆర్టికల్ 46, ఆర్టికల్ 51A, ఆర్టికల్ 337, ఆర్టికల్ 350A, ఆర్టికల్ 351. అదేవిధంగా భారత రాజ్యాంగ సవరణలు మనం తీసుకుంటే రాజ్యాంగ సవరణ 42, 73, 74, 87వ రాజ్యాంగ సవరణ, 103వ రాజ్యాంగ సవరణ, ఇవన్నీ కూడా విద్యకు సంబంధించి రాజ్యాంగ సవరణలు. ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ మరి విద్యా ధోరణులకు సంబంధించి మనం నేర్చుకోవాలి. అదేవిధంగా సామాజికంగా వెనుకబడిన వారి విద్యకు సంబంధించి ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఏం స్కీమ్స్ ఉన్నాయి, రాజ్యాంగపరమైనటువంటి హక్కులు ఏమున్నాయి, మరి ఓబీసీ రిజర్వేషన్లు, ఈబీసీ రిజర్వేషన్లు, మైనారిటీ స్త్రీలకు సంబంధించి, వికలాంగులకు సంబంధించి స్కీమ్స్ మనం తెలుసుకోవాలి. అదేవిధంగా జాతీయ సమైక్యత అంటే ఏమిటి, అంతర్జాతీయ అవగాహన అంటే ఏమిటి, శాంతి విద్య అంటే ఏమిటి, ముఖ్యమైనటువంటి దినోత్సవాలు. ఈ ముఖ్యమైన దినోత్సవాలలో జనవరి 12, జనవరి 26, ఫిబ్రవరి 28, మార్చి 8, ఏప్రిల్ 7, మే 1, జూన్ 5, జూలై 11, ఓకే, ఆగస్ట్ 6th, 9th, ఆగస్ట్ 15th, ఆగస్ట్ 29th, సెప్టెంబర్ 5th, సెప్టెంబర్ 8th, సెప్టెంబర్ 16, అదేవిధంగా అక్టోబర్ 10th, అక్టోబర్ 24th, నవంబర్ 11th, నవంబర్ 26th, డిసెంబర్ 1st అండ్ డిసెంబర్ 10th. ఇవి ముఖ్యమైన దినోత్సవాలు, జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయికి సంబంధించినటువంటి దినోత్సవాలు. వీటి గురించి మీరు తెలుసుకోవాలి. అదేవిధంగా నేషనల్ ఇంటిగ్రేషన్ అంటే ఏమిటి, వీటికి సంబంధించిన ముఖ్యమైన కమిటీలు, కమిషన్లు, అదేవిధంగా బ్రిటిష్ విద్యా విధానంలో వచ్చినటువంటి కమిటీలు, 1813 చార్టర్ చట్టం, 1854 వుడ్స్ డిస్పాచ్, 1882 హంటర్ కమిషన్, 1902 విశ్వవిద్యాలయాల కమిషన్, 1902 విశ్వవిద్యాలయాల చట్టం 1904, 1910 గోఖలే తీర్మానం, 1917 శాడ్లర్ కమిషన్, 1920లో సిఏబిఏ ఏర్పాటు, 1927లో సైమన్ కమిషన్ రాక, 1929లో హార్టా కమిటీ, 1937లో ప్రాతిపదిక విద్య, 1937లో వచ్చినటువంటి ఎబర్ట్వుడ్ నివేదిక, బ్రిటిష్ విద్యా విధానంలో చివరి కమిటీ 1944 సార్జెంట్ రిపోర్ట్. అదేవిధంగా స్వాతంత్రానంతరం వచ్చిన ముఖ్యమైన కమిటీలు, కమిషన్లు తీసుకుంటే 1948 రాధాకృష్ణన్ కమిషన్, 1951 బీజీ కేర్ కమిటీ, 1952 మొదలియార్ కమిషన్, 1955 జి రామచంద్రన్ కమిటీ, 1957 నేషనల్ కమిటీ ఆన్ ఉమెన్ ఎడ్యుకేషన్, 1959 శ్రీ ప్రకాశ కమిటీ, 1961 ఎన్సీఆర్టీ ఏర్పాటు, 1962 హన్సా మెహతా కమిటీ, 1963 భక్తవత్సలం కమిటీ, 1964 కొఠారి కమిషన్ ఏర్పాటు, 1968 తొలి జాతీయ విద్యా విధానం, 1975 తొలి నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్, 1977 ఈశ్వర్ భాయ్ పటేల్ కమిటీ, 1978 మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ, 1982 అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, 1983 చట్టోపాధ్యాయ కమిషన్, 1984 రాయ్ అహ్మద్ కమిషన్,
1986 జాతీయ విద్యా విధానం, దీనిపైన రివ్యూ చేయబడినటువంటి ఆచార్య రామూర్తి కమిటీ 1990, ఎన్ జనార్దన్ రెడ్డి కమిటీ 1992, తర్వాత సైకియా కమిటీ 2002లో వచ్చినటువంటి 86వ రాజ్యాంగ సవరణ, 2010లో అమలు జరిగినటువంటి రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్, 2018లో వచ్చిన సమగ్ర శిక్ష, 2020లో వచ్చినటువంటి జాతీయ విద్యా విధానం, కస్తూరి రంగానికి సంబంధించి ఈ కమిటీలు కమిషన్లు రాజ్యాంగంలో ఉండే ఆర్టికల్స్, రాజ్యాంగంలో ఉన్నటువంటి సవరణలు ఈ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్కు అసోసియేట్ చేస్తూ, ముఖ్యంగా పథకాలను అసోసియేట్ చేస్తూ నేర్చుకుంటే ఈ విభాగంలో కూడా మీరు మంచి పట్టు సాధించవచ్చు. డియర్ స్టూడెంట్స్, పేపర్ 3కి సంబంధించినటువంటి అనాలిసిస్ నేను నా నెక్స్ట్ క్లాస్లో చేస్తాను. మరి 100 డేస్ టైంలో ఎమిలీ అకాడమీ మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఎమిలీ అకాడమీ మీకు ఆన్లైన్ క్లాసెస్ అందిస్తుంది. సో ఈ యొక్క ఎడ్యుకేషన్ మొదటిసారి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, బిఎడ్ బ్యాక్గ్రౌండ్ లేని వారికి కూడా సులభంగా అర్థమయ్యే విధంగా డిజిటల్ వీడియో క్లాసెస్, టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్, మరి ముఖ్యంగా గ్రాండ్ టెస్ట్లు కూడా ఈ కోర్సులో అందుబాటులో ఉంచడం జరిగింది. సింపుల్, మీరు ఈ కోర్సును యాక్సెస్ చేసుకోవాలంటే ఎమిలీ అకాడమీని మీరు ప్లే స్టోర్లో టైప్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇందులో స్టోర్ ఫోల్డర్లో ఏపీ డిప్యూటీఓ పేపర్ 2, పేపర్ 3 ఎడ్యుకేషన్కి సంబంధించి కోర్సు ఉంటుంది. ఈ కోర్సుకు సంబంధించి టాపిక్ వైజ్ డిజిటల్ వీడియో క్లాసెస్, టెస్ట్ సిరీస్ ఉంటాయి. అది మీరు ఎన్నిసార్లు అయినా టెస్ట్ ప్రాక్టీస్ చేయొచ్చు, ఎన్నిసార్లు అయినా వీడియో చూసుకోవచ్చు. సో డియర్ స్టూడెంట్స్, 100 డేస్ టైం ఉంది. ఈ 100 డేస్లో రోజు 10 అవర్స్ కష్టపడితే మీరు ఒక 1000 అవర్స్ చదవగలరు. చాలా సింపుల్. ఉద్యోగం చేసే వాళ్ళు కూడా మార్నింగ్ 5 to 10 ఒక 5 అవర్స్, ఈవినింగ్ 5 to 10 ఒక 5 అవర్స్. సో రోజుకు 10 గంటలు ఈజీగా కష్టపడవచ్చు. ఇంకా అదనపు సమయం ఉంటే మీరు పాత ప్రశ్నాపత్రాలు, జిఎస్ పైన కూడా ఫోకస్ చేయవచ్చు. సో ఈ క్లాసెస్ వింటూ ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకొని ఆ పాయింట్స్ ఆధారంగా టాపిక్ వైజ్ టెస్ట్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఈ తక్కువ టైంలో కనీసం ఒక 3000 బిట్స్ మీరు ప్రాక్టీస్ చేస్తారు. సో ఈ 3000 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ను పోలి ఉండే బిట్స్ రేపు మీకు మెయిన్స్లో రావడానికి అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా గమనించండి. డిఎస్సిలో ఉండేటువంటి ప్రశ్నలు వేరే, ఎంఏడి ఎంట్రన్స్లో ఉండే ప్రశ్నలు వేరే. మరి మనం ఎట్లాంటి ప్రశ్నలు ఎడ్యుకేషన్కి ప్రిపేర్ కావాలి? జాతీయ స్థాయిలో నెట్లో ఏ విధంగా అడుగుతున్నారు, రాష్ట్ర స్థాయిలో సెట్లో ఏ విధంగా అడుగుతున్నారు, దానికి మించి మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రిపేర్ కావాలి. ప్రధానంగా నాలెడ్జ్ క్వశ్చన్స్, అండర్స్టాండింగ్ క్వశ్చన్స్, అప్లికేషన్ క్వశ్చన్స్. ఈ ప్రశ్నలు కూడా స్టేట్మెంట్స్ రూపంలో 2 స్టేట్మెంట్స్ ఇచ్చి ఈ స్టేట్మెంట్లో కరెక్ట్ ఏమిటి, లేక 4 స్టేట్మెంట్స్ ఇచ్చి వీటిలో సరికానిది ఏమిటి, సరైనది ఏమిటి అని అడగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మ్యాచింగ్ టైప్ అడుగుతున్నారు, మరి దశలకు సంబంధించి సీక్వెన్స్ అడుగుతున్నారు, ఇయర్స్కి సంబంధించి క్రొనాలజీ అడుగుతున్నారు, ఆర్డర్ అడుగుతున్నారు. కనుక వీటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఒకసారి మీరు నా క్వాలిఫికేషన్స్ చూడండి. ఎంఎస్సి సైకాలజీ, ఎంఏ మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎంఫిల్ ఇన్ ఎడ్యుకేషన్, ఎల్ఎల్బి, పిహెచ్డి, సెట్, నెట్, పీజీ డిప్లొమా ఇన్ చైల్డ్ సైకాలజీ. 30 సంవత్సరాల బోధన అనుభవం ఉంది ఎడ్యుకేషన్లో. దాదాపుగా అనేక మంది టీచర్స్ ఎమిలీ అకాడమీ ప్లాట్ఫామ్ ద్వారా తయారయ్యారు. గురుకుల ప్రిన్సిపల్స్, మరి జాతీయ స్థాయిలో చాలామంది జేఆర్ఎఫ్ నెట్ కూడా సాధించారు, సెంట్రల్ యూనివర్సిటీస్లో సీట్ సాధించారు. మరి ఇంత అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఒకవేళ మిమ్మల్ని మీరు నమ్మి, ఎమిలీ అకాడమీని నమ్మి ఈ 100 డేస్ ఈ గైడెన్స్ మీరు ఫాలో అయితే తప్పనిసరిగా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ జాబ్ మీరు సాధించవచ్చు. మీరు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ జాబ్ సాధించాలని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.